బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు విధానాలను అవలంబిస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంపైన నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకోలేదా అని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ, తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు 42% రిజర్వేషన్ బీసీ ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ ఇస్తారని చెప్పేసి బిల్లు తీసుకోవడం జరిగింది. ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది. ఈరోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లు మేము 10% ముస్లింలకు ఇస్తాం, 10% మైనార్టీలకు ఇస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రెండోది, వారు ఏమంటున్నారంటే 9th షెడ్యూల్లో పంపించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, మీరు 9th షెడ్యూల్లో పంపిస్తే అమలు పరుస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మీరు క్యాబినెట్లో దీని మీద చర్చ చేసినప్పుడు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా? మీ న్యాయపరమైనటువంటిగా మీ న్యాయ కోవిందులు మీతోని మాట్లాడారా లేదా? దానిపైన మీకు సలహాలు ఇచ్చారా లేదా? 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక 50% క్యాప్ మించుతుంది. దానికి పంచాయతీరాజ్లో 285 సెక్షన్ ఏదైతుందో అది అడ్డున్న సంగతి మీ అందరికి తెలుసు. అడ్డున్నప్పుడు తెలిసి కూడా మీరు దాని బిల్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకువచ్చి మీరు 9th షెడ్యూల్లో దీన్ని పెట్టాలని చెప్పి మీరు అంటున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, వారి క్యాబినెట్ మినిస్టర్స్ని అడుగుతా ఉన్నాను. మీరు ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించేటటువంటి ఒక ప్రక్రియ మీకు తెలుసా? మీ న్యాయ సలహాలు మీకు చెప్పలేదా? 42% రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు